ఇప్పటివరకు మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ అప్లికేషన్ ఇవ్వడం, టెస్ట్ కోసం గంటల తరబడి వేచి ఉండటం వంటివి ఉండేవి. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం మీరు ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలోనే డ్రైవింగ్ నేర్చుకుని అక్కడే టెస్ట్ కూడా పూర్తి చేయవచ్చు. మీరు డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయితే ఆ డ్రైవింగ్ స్కూల్ మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ను తీసుకుని మీరు ఆన్లైన్లో లేదా ఆర్టీఓ ఆఫీస్లో మీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో ప్రత్యేకంగా డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా లైసెన్స్ పొందే ప్రక్రియ చాలా సులభమవుతుంది. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మనం ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను ప్లాస్టిక్ స్మార్ట్ కార్డుల రూపంలో పర్సులో పెట్టుకుని తిరిగేవాళ్లం. అయితే ఇకపై ఆ కార్డులు తప్పనిసరి కాదు. ప్రభుత్వం ఇప్పుడు డిజిటల్ డాక్యుమెంట్లకు పూర్తి ఆమోదం తెలిపింది. అంటే మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను ప్రభుత్వ అధికారిక యాపులైన ఎం-పరివాహన్ లేదా డిజిలాకర్ వంటి వాటిలో డౌన్లోడ్ చేసుకుని మీ స్మార్ట్ ఫోన్లో ఉంచుకుంటే సరిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు మీ ఫోన్లోని డిజిటల్ కాపీని చూపిస్తే చాలు. ఇది పూర్తిగా చట్టబద్ధం.